ఈ రోజున ఆ వెలుగైన దేవుడు దగ్గరికి వస్తే ప్రతి పాపమును పవిత్రులుగా చేస్తాడు. ఏ భేదము లేను, అందరం పాపము చేసిన వారమే, అందరం ఘోర పాపలమే. ఈ రోజున నీకు విడిపించబడాలి, ఆ పాపను నిన్ను విడుదల పొందుకోవాలంటే నువ్వు రా ఆయన దగ్గరికి. ఈ రోజున రా ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వస్తేనే, ఆ వెలుగులోకి నువ్వు వస్తేనే దేవుడు నిన్నేం చేస్తాడు? దేవుడు నిన్నేం చేస్తాడు? ఆ పాపము నుండి విడుదల పొందుకోవడానికి ఏం చేస్తున్నారండి? గంగని, కృష్ణని, గోదావరిని, కావేరి అన్ని పుణ్యక్షేత్రాలు చేస్తున్నారు. అన్నదానమని, గోదానమని, ఆ సబ్బని, ఈ సబ్బని అన్ని రకరకాల వేషాలు వేస్తున్నారు లోకంలో. కానీ నీ పాపము నుండి నువ్వు విడుదల పొందుకోవాలి,